హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చాప్టర్ వైజ్గా వీడియోస్ అయితే చేస్తున్నాం. మనం ఇప్పుడు థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం పార్ట్ 3 వీడియో అయితే మీకు ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ 4 సాల్వ్ అని చెప్పేసి ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటారు. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో అయితే ఎలిమినేషన్ మెథడ్ అని ఉంటుంది. సో ఇక్కడ అడిగింది ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయమన్నారు. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు అయితే చూద్దాం. ఏం లేదు, ఇందులో మనకి సబ్స్టిట్యూషన్ అంటే ఒక ఈక్వేషన్లో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూని కానీ వై వాల్యూని కానీ తీసుకెళ్ళి వేరే ఈక్వేషన్లో పెట్టాలి. 7x + 15y = 2 అన్నారు. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. x + 2y = 3 అన్నారు. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఎక్స్ని కానీ వైని కానీ తీసుకొచ్చి ఆ వాల్యూ తీసుకెళ్ళి వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. నేను ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ నుంచి సింగిల్గా ఉన్న లెటర్స్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ సింగిల్గా ఎక్స్ ఉంది కాబట్టి x + 2y = 3 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 - 2y అవుతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ x = 3 - 2y ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 7 × 3 - 2y + 15y = 2. 7 × 3 = 21 - 7 × 2 = 14y + 15y = 2. 15yలోంచి 14y తీస్తే y ఉంటుంది. +21 ఇటు వెళ్తే -21. 21 నుంచి 2 తీస్తే 19 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి y వాల్యూ -99. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ పెట్టవచ్చు. నేను 2లోనే పెడతాను ఎందుకంటే నెంబర్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ x + 2 × y ప్లేస్లో -19 = 3. ఈక్వేషన్ 1లో పెట్టిన ఇబ్బంది ఏం లేదు. x - 38 = 3. -38 అటు వెళ్తే +38. 38 + 3 అంటే కనుక x = 41. సొల్యూషన్ ఈజ్ x = 4, y = -19. ఒకసారి మనం వెరిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు. వెరిఫికేషన్ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక దాంట్లో పెట్టి చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఈక్వేషన్లో పెడతాను. 7 × 4 + 15 × -19 అని రాసాం. ఇక్కడ y వాల్యూ -19, x వాల్యూ అయితే కనుక 4 కదా. ఇక్కడ యాక్చువల్గా ఇది కలిపితే 41 కదమ్మా, 41. ఓకే, సో 7 × 41 = 287 +(-) 15 19s 20 15s అంటే 300. 300లో ఇక్కడ 19 ఉంది కాబట్టి ఒక 15 తీసేయాలి. తీసేస్తే 385 అయితే అవుతుంది. మైనస్ చేస్తే ఇది పెద్ద నెంబర్ కాబట్టి మైనస్. ఇక్కడ యాక్చువల్గా డిఫరెన్స్ ఎంతంటే ఇక్కడ 2 రావాలి. అయితే 728 అయిన తర్వాత 15 19s అన్నాం మనం. 300 అంటే కనుక 285 అవుతుంది. 285 తీసేస్తే 2 వచ్చింది. సో RHS వచ్చింది కాబట్టి మనం చేసిన ప్రాబ్లం అయితే కనుక కరెక్ట్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్లో 3.2లో సాల్వ్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ 2 ఈక్వేషన్స్ ఏదైతే ఇచ్చారు. x + y = 14 ఈక్వేషన్ 1 అనుకుంటాను. x - y = 4 ఈక్వేషన్ 2 అనుకుంటాను. రెండు ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఎక్స్ని కానీ వైని కానీ తీసుకొచ్చి దాన్ని వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూ బట్టి రెండో వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు. ఈక్వేషన్ 2లో x - y = 4 అయితే కనుక x = y + 4 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ x = y + 4 ఇన్ ఈక్వేషన్ 1. x = y + 4ని ఈక్వేషన్ 1లో పెడతాం. సో y + 4 + y = 14 అంటే ఇక్కడ 2y +4 అటు వెళ్తే -4. సో 2y = 10 అవుతుంది. సో ఇక్కడ y = 10/2 అవుతుంది. అంటే y వాల్యూ ఎంత అవుతుందంటే కనుక 5 అవుతుంది. సో ఈ y వాల్యూ 5 అయిన తర్వాత ఈ 5ని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టాలి. ఫస్ట్ ఈక్వేషన్లో అయితే పెడతాను. x + y = 14 అంటే x + 5 = 14. x = 14 - y, x = 9.
therefore solution is x equal to 9, y is equal to 5 అవుతుంది. సో వెరిఫికేషన్ చేద్దాం. x plus y is equal to 14 వస్తుంది చూద్దాం. x అంటే 9, y అంటే 5 కాబట్టి 14 అయితే వచ్చింది. సో ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం చేసిన ప్రాబ్లం అయితే కరెక్ట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోని ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. s minus t is equal to 3, s by 3 plus t by 2 is equal to 6. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. తెలుసు కదా మనకి ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ అయితే తీసుకురావాలి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నేను s minus t is equal to 3 అంటే s is equal to t plus 3 రాస్తాను. మైనస్ t డెల్టా ప్లస్ t కాబట్టి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ s is equal to t plus 3 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. s by 3 s బదులు t plus 3 by 3 plus t by 2 is equal to 6. LCM కడదాం. 3కి 2కి LCM 6. 3 టేబుల్లో 6 2 టైమ్స్ కాబట్టి 2 into t plus 3. 2 టేబుల్లో 6 3 టైమ్స్ కాబట్టి 3 into t అని రాయాలి. 6 2t జార్ 2 into t 2t 2 3 జార్ 6 plus 3t. 6 ఇలా వెళ్తే 6 6 జార్ 36 అవుతుంది. సో 5t plus 6 వెళ్తే minus 6. 36 minus 6 అంటే 30. t is equal to 30 by 5. therefore t is equal to అయితే 6 వచ్చింది. t 6 వచ్చింది కాబట్టి మరి s వాల్యూ కావాలి కాబట్టి మనకు ఆల్రెడీ s is equal to t plus 3 అని తెలుసు. ఈక్వేషన్ 1 ప్రకారం s is equal to t plus 3 అని తెలుసు కాబట్టి 6 plus 3 అంటే 9 అంటే s is equal to 9 అవుతుంది. సో వెరిఫికేషన్ చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ చేస్తే బెటర్. 2 ఈక్వేషన్స్లో ఎందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో పెడితే 9 minus 6 is equal to 3. సో ఇక్కడ s minus t is equal to 3 అనేది సాటిస్ఫై అయింది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ ఈక్వేషన్స్ లో 3x minus y is equal to 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. 9x minus 3y is equal to 9. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇందాక మీకు చెప్పాను ఒక విషయం, సింగిల్ టర్మ్ ని తీసుకుంటే ఈజీగా వస్తుందని. ఈక్వేషన్ 1 తీసుకుంటాను. 3x minus y is equal to 3 కాబట్టి y minus y వెళ్తే ప్లస్ y ప్లస్ 3 వెళ్తే మైనస్ 3 అంటే y is equal to 3x minus 3 అని రాయొచ్చు. సో సబ్స్టిట్యూట్ y is equal to 3x plus 3 ఇన్ ఈక్వేషన్ 2లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. 9x minus 3 into 3x minus 3 is equal to 9. 9x is minus 3 3 is 9x minus into minus plus 3 3 is 9 is equal to 9 అవుతుంది. సో అయితే ఇక్కడ 3 into 3x minus 3 అని రాస్తాం. 3 3 is 9x అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 అయింది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే 0 is equal to 0 అనేటువంటిది అయితే కనుక మనకి వస్తుంది. అలా రావడానికి రీజన్ ఏంటంటే కనుక ఇక్కడ యాక్చువల్గా ఇది 3/9 అంటే 1/3 అవుతుంది. ఇక్కడ కూడా 1/3 అవుతుంది, ఇక్కడ కూడా 1/3 అవుతుంది. కోఇన్సిడెంట్ లైన్స్ అంటాము. కోఇన్సిడెంట్ లైన్స్ అయితే కనుక ఇటువంటి సందర్భంలో సో మెనీ సొల్యూషన్స్ అయితే కనుక మనం రాయొచ్చు. అయితే ఇక్కడ ఇటువంటి వాటికి సొల్యూషన్స్ సో మెనీ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో s is equal to మనకి థర్డ్ క్వశ్చన్లో 3x minus 3 x ప్లేస్లో y ప్లేస్లో ఏదైనా పెట్టచ్చు. ఇటువంటి సందర్భంలో 0 is equal to 0 కనుక వచ్చేస్తే కనుక గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ సో మెనీ సొల్యూషన్స్ అనేది రాస్తాం. సో మెనీ సొల్యూషన్స్ ఏ వాల్యూ పెట్టినా కరెక్ట్ అవుతుంది. x బదులు ఇక్కడ 1 పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. సో 3 into x అంటే కనుక 3, ఇక్కడ y బదులు ఏ నెంబర్ అని పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు కూడా చూస్తే 3/9 అంటే 1/3 మైనస్ 1/-3 అంటే కనుక 1/3, ఇది కూడా 1/3. కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం చూస్తే గివెన్ ఈక్వేషన్స్ 0.2x plus 0.3y is equal to 1.3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. 0.4x plus 0.5y is equal to 2.3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. చాలా మంది ప్రాబ్లమ్ని బోత్ సైడ్ 10తో ఇంటూ చేస్తే డెసిమల్ పాయింట్ పోతుంది, అప్పుడు సాల్వ్ చేస్తారు. ఇలా ఉంచేసి కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ తప్పదు, ప్రతిదీ x ముందు y ముందు ఏదో ఒక నెంబర్ ఉంది కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి మనం. సింపుల్గా ఎక్స్ y ముందు ఏమీ లేనిది తీసుకోమని చెప్తాను జనరల్గా నేను, కానీ ఇక్కడ తప్పట్లేదు. సో 0.2x అంటే ఏంటో పట్టుకొస్తాను. ప్లస్ 0.3y అటు వెళ్తే మైనస్ 0.3y.
x is equal to 1.3 minus 0.3y by 0.2. So substitute x వాల్యూ, ఇదంతా రాయట్లేదు, x వాల్యూ అని రాసేస్తున్నాను. ఈక్వేషన్ 2లో పెట్టాలి. 1 నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఆ వాల్యూని 2లో పెట్టాలి. అదే కనుక 2 నుంచి తీసుకొస్తే 1లో పెడతాం. ఓకేనా? సో ఈక్వేషన్ 2లో పెడితే 0.4 ఇంటూ x బదులు 1.3 మైనస్ 0.3y బై 0.2 ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ టు 2.3. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 1.3 అంటే 2.6 మైనస్ 0.6y ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ టు 2.3. మైనస్ 0.6 ప్లస్ 0.5 అంటే కనుక మైనస్ 0.1y అవుతుంది. సో ఇది అటు అది ఇటు పట్టుకెళ్ళిపోతాను. మైనస్ 0.1y ఈజ్ ఈక్వల్ ఇది వస్తే 2.6 మైనస్ 2.3 అంటే కనుక ఎంత అవుతుంది? 0.3 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0.3 బై 0.1. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 3 అవుతుంది. ఈ 3ని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ లో పెట్టాలి. నేను ఇక్కడ x ఉంది కదా, x లో పెట్టేయచ్చు డైరెక్ట్ గా. ఈక్వేషన్ 1 ప్రకారం x ఈజ్ ఈక్వల్ టు 1.3 మైనస్ 0.3 ఇంటూ y అంటే ఎంత? 3 బై 0.2. x ఈక్వల్ టు 1.3 మైనస్ 0.9 బై 0.2 అంటే 0.4 బై 0.2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. దేర్ఫోర్ సొల్యూషన్ ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 2 అయింది, y ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఓకేనా? సో వెరిఫికేషన్ కావాలంటే చేయొచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ అక్కడ రఫ్లో చేసుకోవచ్చు. 0.2 ఇంటూ x అంటే 2 ప్లస్ 0.3 ఇంటూ y అంటే 3. సో 0.4 ప్లస్ 0.9 ఇద్దరిని యాడ్ చేస్తే 1.3 అయింది. సో అక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై అయింది అనమాట. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ ప్రాబ్లం చూస్తే గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు? √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. √3x మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను. ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవాలి మన ఇష్టం. నేను సెకండ్ ఈక్వేషన్ అయితే తీసుకుంటున్నాను. దీని నుంచి నేను x అంటే ఏంటో పట్టుకొస్తాను చూడండి. √3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ √8y అంటే వెళ్తే ప్లస్ √8y అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు √8y బై √3 అయితే అవుతుంది. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో పెడుతున్నాను x వాల్యూని. సో √2 ఇంటూ √8y బై √3 ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. సో √8 ఇంటూ √2 అంటే √16 అవుతుంది. √16y ఇక్కడ √3 అయితే ఎల్సిఎం తీసుకుంటున్నాను. √3 ఇంటూ √3 అంటే √9y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలాగ √3 ఇంటూ, సో ఇక్కడ √16 అంటే 4y, √9y అంటే కనుక 3y, 4 ప్లస్ 3 7y ఈజ్ ఈక్వల్ టు 0. 7 ఇంటూ చేస్తుంది ఎంత డివైడ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 0/7 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ y వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 2 నుంచి వచ్చిన x వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాను. y ప్లేస్ లో 0 పెడితే √8 బై √3 ఇంటూ 0 అంటే 0 అయిపోయింది. అంటే x వాల్యూ 0. సొల్యూషన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. వెరిఫికేషన్ ఫస్ట్ ఈక్వేషన్ లో x ఉన్న చోట 0, y ఉన్న చోట 0 పెడితే 0 ప్లస్ 0 ఎంత అయిందంటే కనుక 0 అయింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సిక్స్త్ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి ఇది ఇచ్చారు కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. 3x బై 2 మైనస్ 5y బై 3 ఈజ్ ఈక్వల్ టు -2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. x బై 3 ప్లస్ y బై 2 ఈజ్ ఈక్వల్ 13/6. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దీని నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి నేను x అంటే ఏంటో తీసుకొస్తాను. x బై 3 ప్లస్ y బై 2 ఈజ్ ఈక్వల్ టు 13/6 అనమాట. సో అంటే x బై 3 ఈజ్ ఈక్వల్ 13/6 మైనస్ y బై 2. 6కి 2కి ఎల్సిఎం కడితే కనుక 6 అవుతుంది. 6 టేబుల్ 6 1 టైం కాబట్టి 13 ఇంటూ 1 13. 2 టేబుల్లో 6 3 టైమ్స్ కాబట్టి 3y అవుతుంది. సో 3 టేబుల్ ఇందులో 2 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 13 మైనస్ 3y బై 2. సో దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 3/2 ఇంటూ x బదులు 13 మైనస్ 3y బై 2 మైనస్ 5y బై 3 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ 2 2 జర్ 4 అవుతుంది. 3 ఇంటూ 13 39 మైనస్ 3 3 జర్ 9y బై 4 ఇది మైనస్ 5y బై 3 ఈజ్ ఈక్వల్ టు -12. ఎల్సిఎం కడదాం. ఇక్కడ 4కి 3కి ఎల్సిఎం కడితే 12. 4 టేబుల్లో 12 3 టైమ్స్ కడితే దీన్ని 3తో ఇంటూ చేస్తే 117 అవుతుంది. 3తో ఇంటూ చేస్తే 3 39 జర్ 117.
నెక్స్ట్ అలాగే 3తో ఇంటూ చేస్తే 9 3 జా 27y మైనస్ 3 టేబుల్లో 12 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 4 జా 20 4 టైమ్స్ కాబట్టి 5 4 జా 20y ఈజ్ ఈక్వల్ టు -2. సో 117 మైనస్ 47y ఈజ్ ఈక్వల్ టు -24. ఇది అటు ఇది తీసుకెళ్ళిపోదాం. 47y ఈజ్ ఈక్వల్ టు 117 ప్లస్ 24. 47y ఈజ్ ఈక్వల్ టు 141 అయితే అవుతుంది. 141 అయితే కనుక y ఈజ్ ఈక్వల్ టు 141/47 అవుతుంది. సో 47 3 టైమ్స్ చేస్తే కనుక 141 వస్తుంది. y వాల్యూ 3 అయింది. ఇప్పుడు x వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 నుంచి వచ్చిన x లో పెడతాను. డైరెక్ట్గా x వాల్యూలో పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 13 మైనస్ 3 ఇంటూ 3/2 x ఈక్వల్ టు 13 మైనస్ 9/2 x ఈక్వల్ టు 4/2 x ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ సొల్యూషన్ ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 2/2 అంటే క్యాన్సిల్ అయిపోతుంది. 3 పెడితే 3/3 క్యాన్సిల్ అవుతుంది. 3 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. ఓకేనా. వెరిఫికేషన్ మీరు చేసుకోవచ్చు. తర్వాత ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నారు. సాల్వ్ చేసిన తర్వాత ఏమంటున్నారు, ఆ వచ్చిన వాల్యూస్ నుంచి దీంట్లో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే విధంగా m వాల్యూ కనుక్కోమన్నారు. దీని ఈక్వేషన్ 1 అయితే రాస్తాను, 2 అయితే కనుక ఇది. ఈక్వేషన్ 1 నుంచి 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11 కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ 11 మైనస్ 3y అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ 11 మైనస్ 3y/2 ఇంటూ చేస్తుంది, ఇదంతా డివైడ్ చేస్తుంది. సబ్స్టిట్యూట్ ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఏం చేస్తానంటే x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 ఇంటూ x బదులు 11 మైనస్ 3y/2 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 11 మైనస్ 3y ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11 అయితే అవుతుంది. అయితే ఇక్కడ యాక్చువల్గా 2x ఉంది, ఆ x తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. 11 మైనస్ 3y/2 అయింది. 2 క్యాన్సిల్ అయిపోతే 11 మైనస్ 3y ప్లస్ 3y. ఈక్వేషన్ 1లో కదా మనం పెట్టాల్సింది, 1 నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. సో 2లో చేస్తే ఏమవుతుందంటే ఈక్వేషన్ 2లో ఇక్కడ -4y అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారా, మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సమంత ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది. 1 నుంచి వచ్చిన x వాల్యూని 2లో పెట్టాం మనం. సో -4y అయితే ఇది -24 ఇది. సో -21 24 ఇటు ప్లస్ 24, 11 ప్లస్ 24 ఎంత అండి 35 అవుతుంది. ఈ రెండు కలిపితే -7y, అటు వెళ్తే +7y, అంటే y ఈజ్ ఈక్వల్ 35/7. అంటే y వాల్యూ ఎంత అవుతుందండి 5 7 జా 35 కాబట్టి y వాల్యూ 5. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 నుంచి వచ్చిన x వాల్యూలో పెడతాను. x ఈక్వల్ టు 11 మైనస్ 3y అంటే 3 ఇంటూ 5/2 అంటే x ఈజ్ ఈక్వల్ 11 మైనస్ 15/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు -4/2 అంటే x అంటే ఎంత -2 అవుతుంది. దేర్ ఫోర్ సొల్యూషన్ ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు -2 ఒకటి అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఒకటి అవుతుంది. సో దీని నుంచి మనం m వాల్యూ కనుక్కోవాలి. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 3 అన్నారు కాబట్టి y అంటే 5 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x అంటే -2 ప్లస్ 3 ప్లస్ 3 వెళ్తే 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -2m. -2m ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 2/-2 అంటే దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి -1 అయితే అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని పార్ట్ 3లో అయితే చెప్పుకోవడం జరిగింది. డైరెక్ట్గా ప్రాబ్లం ఇవ్వకుండా మ్యాటర్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.